హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మెగాజశ్వి ఛానల్ నుంచి లక్ష్మిని మాట్లాడుతున్నాను. ధనుర్మాసం స్టార్ట్ అయింది కాబట్టి మనుగూరులో ఉన్నటువంటి పేవీ కాలనీలో ఉన్న రామాలయంలో రాముల వారికి గోదాదేవికి నిత్యం పూజలను అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఈ నెల మొత్తం ఉదయము సాయంత్రము అభిషేకాలను పూజలను నిర్వహిస్తారు. అమ్మవారికి జనవరి 11న కూడేర పూజని నిర్వహించడం జరుగుతుంది. కూడేర పూజ అనగా 108 గంగాలాల పూజ అండి. ఇప్పుడైతే అమ్మవారికి అభిషేకాన్ని చేస్తున్నారు, వీక్షించండి. అభిషేక అనంతరము అమ్మవారిని చక్కగా అలంకరణ అయితే చేస్తారండి. చక్కగా అలంకరించారండి అమ్మవారిని అయితే. ఆండాల్ దివ్య తిరువడంగలే శరణం, ఆండాల్ దివ్య తిరువడంగలే శరణం. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇప్పుడైతే రాముల వారిని దర్శించుకుందాము. సీతా సమేతుడైనటువంటి రాముల వారిని అయితే చూడండి. ఇప్పుడు రాముల వారిని చూడండి ఎంత చక్కగా ఉన్నారో. సీతాదేవిని చూడండి, లక్ష్మణ స్వామిని చూడండి. కన్నులు సరిపోవండి ఇలా చూడడానికి. గోదాదేవికి ఈ నెల మొత్తం చక్కగా అనేక రకాలుగా అలంకరణలు అయితే చేయడం జరుగుతుందండి. అమ్మవారిని ఈ నెలలో దర్శించుకుంటే చాలండి, మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అమ్మవారికి అయితే హారతి ఇవ్వడం జరుగుతుంది. హారతి ఇచ్చిన అనంతరము ఆంజనేయ స్వామికి మధురాభిషేకాన్ని అయితే చేస్తారు. మధురాభిషేకం అనగా చక్కెరను పౌడర్లా చేసి ఆ చక్కెరతో చేసేటటువంటి అభిషేకాన్ని మధురాభిషేకం అంటారు. ఈ మధురాభిషేకం తర్వాత హనుమంత స్వామిని ఒకసారి వీక్షించండి. మరలా సాయంత్రము అమ్మవారికి కుంకుమార్చన చేయడం అయితే జరుగుతుంది. కుంకుమార్చన చేసిన తర్వాత అమ్మవారికి హారతిని అయితే ఇస్తారు. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ ముందుకి ఇంకా మరిన్ని వీడియోస్ని తీసుకొస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.